ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 1,44,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు 1,50,000 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.867 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక గోదావరిపై ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్ సాగర్ కు 75,302 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా దిగువకు 751 క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కులు లోవర్ మానేరుకు తరలిస్తున్నారు. ఇక ఎగువన కడెం ఎస్ఆర్ఎస్పీ సహా క్యాచ్మెంట్ నుంచి వస్తున్నటువంటి వరదతో శ్రీపాద ఎలంపల్లి నిండిపోయింది. ఎలంపల్లికి 3,56,254 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.341 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 1,55,625 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. నంది పంప్ హౌస్ కి 15,750 క్యూసెక్ల నీటిని పంప్ చేస్తున్నారు. రాత్రికి ఇన్ఫ్లో మరింత పెరిగితే 25 వరకు గేట్లను ఎత్తి 4 లక్షల క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతంలోని దిగువన మత్స్యకారులు, పశువుల కాపర్లు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు కృష్ణానదికి కూడా ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల కర్ణాటకతో పాటు శ్రీశైలం ఎగువ భాగంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. దాంతో జూరాల ప్రాజెక్టు నుంచి భారీ వరద నీరు శ్రీశైలంకు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం నీటి మట్టం 825 అడుగులకు చేరింది. వరద ఉధృతి ఇదే స్థాయిలో కొనసాగితే శ్రీశైలం నిండు కుండలా మారే అవకాశాలున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 1,44,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు 1,50,000 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.867 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక గోదావరిపై ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్ సాగర్ కు 75,302 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా దిగువకు 751 క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కులు లోవర్ మానేరుకు తరలిస్తున్నారు. ఎగువన కడెం ఎస్ఆర్ఎస్పీ సహా క్యాచ్మెంట్ నుంచి వస్తున్న వరదతో శ్రీపాద ఎలంపల్లి నిండిపోయింది. ఎలంపల్లికి 3,56,254 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.341 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి 1,50,625 క్యూసెక్ విడుదల చేశారు. ఇక నంది పంప్ హౌస్ కి 15,750 క్యూసెక్ల నీటిని పంప్ చేస్తున్నారు. రాత్రికి ఇన్ఫ్లో మరింత పెరిగితే 25 వరకు గేట్లను ఎత్తి 4 లక్షల క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతంలోని దిగువన మత్స్యకారులు, పశువుల కాపర్లు, రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక అటు కృష్ణానదికి కూడా ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వల్ల కర్ణాటకతో పాటు శ్రీశైలం ఎగువ భాగంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారాయి. దాంతో జూరాల ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తోంది. శ్రీశైలంకు వచ్చి చేరుతోంది. ఇక జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో ప్రస్తుతం నీటి మట్టం 825 అడుగులకు చేరింది. వరద ఉధృతి ఇదే స్థాయిలో కొనసాగితే శ్రీశైలం నిండు కుండలా మారే అవకాశాలున్నాయి.